షేవ్ దామగుండం భావితరాల కోసం ఆ అడవిని కాపాడుకోవాలంటూ ధర్నా చౌక్లో జేఏసీ నేతల నిరసన. రాజధానికి దగ్గరలో వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అడవుల్లో 3000 ఎకరాల రక్షిత అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఉపసంహరించుకోవాలని పలువురు వ్యక్తులు డిమాండ్ చేశారు. లేదంటే పర్యావరణవేత్తలు, సామాజికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు కలిసి స్టేషన్ నిర్మాణ పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. భావితరాలకు మంచి ఆరోగ్యం అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కూడా కోరడం జరిగింది. షేవ్ దామగుండం జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో జరిగింది. దీనికి మద్దతుగా సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీలు మహేశ్వర్ రెడ్డి, మెతుకు ఆనంద్, సామాజికవేత్త చెరుకు సుధాకర్, షేవ్ రామగుండం జేఏసీ కోఆర్డినేటర్ రామన్న మాదిగ, నిర్వాహకులు గీత హాజరయ్యారు. పరిగి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రకృతి ప్రేమికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాడార్ స్టేషన్ కోసం దామగుండం అడవిలోని 12 లక్షల చెట్లను తొలగించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయని వక్తలు ఆరోపించారు. అనేక సంవత్సరాలుగా జంట నగరాలకు వనమూలికలు అందిస్తున్న అడవిలో నరికివేసిన వాటి స్థానంలో 12 లక్షల మొక్కలను నాటుతామని చెప్పడం దారుణమన్నారు. నరికివేతకు అనుమతిచ్చిన రాష్ట్రంలో తెలంగాణ దేశంలోనే తొలి స్థానంలో ఉందన్న సంగతిని గుర్తు చేశారు. ఉన్న చెట్లను తొలగించి ప్రజలకు ఎలాంటి అనారోగ్యం అందిస్తారని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొక్కలను పెంచాలంటూ పథకాలు తెస్తూనే అడవిలోని 12 లక్షల చెట్లను ఎలా తొలగిస్తారని నిలదీశారు. ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని షేవ్ దామగుండం నేతలు హెచ్చరించారు. ధర్నాల పీడబ్ల్యూడీ జాతీయ కన్వీనర్ సంధ్య, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, కేవీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కైలాబాబులు, ఆదివాసీ సంఘం నేత రవీందర్, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు. అవసరమే కానీ అక్కడొద్దు సిపిఎం వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా దీని మీద క్లారిఫికేషన్ చెప్పుకుంటూ అటవీ సంపద హాని కలగకుండా రాడార్ స్టేషన్ నిర్మాణం. అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియాల్ చెప్తా ఉన్నాడు. దామగుండంలో 48% విస్తీర్ణాన్ని తూర్పు నౌకాదళ రాడార్ స్టేషన్ నిర్మాణానికి వినియోగిస్తుండగా మిగిలిన భూమిలో అటవీ సంపదకు ఎలాంటి హాని కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి రాకేష్ మెహన్ డోబ్రియాల్ తెలిపారు. రాడార్ స్టేషన్ నిర్మాణానికి 12 లక్షలకు పైగా వృక్షాలను తొలగిస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న ఫారెస్ట్ అడ్వైజరీ అథారిటీ 1,93,562 చెట్లను మాత్రమే తొలగిస్తున్నట్లు స్పష్టం చేసిందన్నారు. వీటికి బదులుగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల అడవుల్లోని 2,345 హెక్టార్లలో 17,55,070 చెట్లను అటవీ శాఖ పునరుద్ధరించవచ్చని పేర్కొన్నారు. స్టేషన్ నిర్మాణాలకు పోగా మిగిలిన స్థలాల్లో మొక్కలను పెంచే అవకాశం ఉందని తెలిపారు. రాడార్ స్టేషన్ నిర్మాణ ప్రతిపాదనలు గ్రామ సభల ఆమోదం లభించిందని, షెడ్యూల్ తెగలు, అడవి బిడ్డలకు ఎలాంటి ఇబ్బంది లేదని కలెక్టర్ నుంచి ఆమోదం లభించాకే పనులు ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్టుకు భూసేకరణ కోసం కేంద్రం 2010 నుంచి చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లొచ్చన్న వాదనలో నిజం లేదన్నారు. ఈ ప్రాంతంలో 500 ఏళ్లుగా కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని తరలిస్తున్నారనే వార్తలను డోబ్రియాల్ ఖండించారు. ముఖ్యంగా పర్యావరణంకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్యావరణం చెట్ల ఉన్నటువంటి ప్రాంతంలో ఇప్పటికే కుంచుకొని పోతూ ఉంది. ఈ చెట్లు సమతుల్యాన్ని, ఎకాలజీ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాను. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.